హాయ్ అండి, ములక్కాడలో ఆలు కర్రీ చేసుకుందాము. ఇప్పుడు మనం గ్యాస్ అంటించుకొని కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు కదుపుకొని కొద్దిగా అల్లము, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు ములక్కాడలు వేసుకుందాం. ములక్కాడలు వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఆలు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు కదుపుదాం. 2 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు మనము టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని మనం మంచిగా 2 నిమిషాలు కదుపుదాం. 2 నిమిషాలు తర్వాత పసుపు, ఆ తర్వాత కారం వేసుకున్న తర్వాత మనం కదుపుకొని కొంచెం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు కలుపుకుందాము. మనకు అన్నీ కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించుకొని అప్పుడు పచ్చిమిర్చి వేసుకొని గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకొని కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని గ్యాస్ కట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఆగి మనం వడ్డించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.